ఎంతటి కష్టాన్నైనా భరించు, ఎంతటి బాధనైనా భరించు, కానీ విలువైన బంధాల వైపు, చులకనగా చూసే బంధాల వైపు కన్నెత్తైనా చూడకు. మనం ఒకరికి నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలిన చేతులే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎప్పుడైనా నువ్వు దేవుడా కష్టాలు రానివ్వకు అని ప్రార్థించుకో, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వు అని కోరుకో. అర్థమవుతుందా? జీవితం ఒక ఆట. ఇది నీతో నువ్వు మాత్రమే చేసే అలుపెరగని వేట. ఇక్కడ వేట నీదే, వేటు నీదే, అలుపు నీదే, గెలుపు నీదే. బాగుందనుకునే లోపే బాల్యం నీ చేతుల్లోంచి జారిపోతుంది. ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపే బాధ్యతలు నీ యవ్వనానికి రెడ్ సిగ్నల్ వేసేలా చేస్తాయి. అర్థం చేసుకునే లోపే అన్నీ అయిపోతాయి. పజిల్స్ లా మారిపోయే రక్త సంబంధాలు, సమస్య అంటే పారిపోయే స్నేహితులు, పరిస్థితులను అర్థం చేసుకోని పాత్రలు. అయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అవకాశాలు నీ చేతుల్లోనే ఉంటాయి, నిర్ణయాలు నీ చేతుల్లోనే ఉంటాయి, నిరాశలు కూడా నీ చేతుల్లోనే ఉంటాయి. కానీ చివరికి గెలుపు మాత్రం నీదే అవ్వాలి. అప్పుడే నీ జీవితానికి ముగింపు వాక్యం బలంగా ఉంటుంది. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేనిని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే.